నిజాలను నిగ్గు తేల్చేందుకు బీఆర్ఎస్ పార్టీ కాళేశ్వరం ప్రాజెక్టు యాత్ర చేపట్టింది. కాంగ్రెస్ కుట్రలను ఎండగట్టడానికి గులాబీ సైన్యం కార్యరంగంలోకి దిగింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వేణు అందిస్తారు. వేణు, చెప్పండి. సాయిమాధవి అంటే చెలో మేడారం మేడిగడ్డ జాతర అనేది బృహత్తర కార్యక్రమం ఈరోజు చేపట్టినప్పటికీ తెలంగాణ భవన్ నుంచి ఇప్పటికే అంటే భూపాల్పల్లి చేరుకున్నారు. భోజన విరామనంతరం మరి కొద్దిసేపట్లో ఇక్కడికి వచ్చే అవకాశం అంటే ముఖ్యంగా కాళేశ్వరం అనే ప్రాజెక్టు ఒక బృహత్తర కార్యక్రమం. ఇది ముఖ్యంగా చూసుకుంటే గత సమైక్య రాష్ట్రంలో గోదావరి పక్కనే ఉన్నా కూడా కనీసం సాగునీరు దుస్థితిలో నాటి సీఎం కేసీఆర్ ఎట్టి పరిస్థితుల్లో గోదావరి జలాలను తెలంగాణ బీడు భూములకు మళ్లించాలని ఒక లక్ష్యంతో కాళేశ్వరం ప్రాజెక్టు తీసుకొచ్చినట్టు నేపథ్యం. ఆ లక్ష్యం నుంచి వచ్చిందే కాళేశ్వరం ప్రాజెక్టు. కానీ కాళేశ్వరం సంబంధించి ఒక 2-3 పిల్లలు చిన్న అంటే మెసేజ్ జరిగిన నేపథ్యం ఒక ఎత్తు అయితే నీళ్లన్నీ కూడా అంటే 16.17 టీఎంసీల కెపాసిటీ గల ఈ మేడిగడ్డ బ్యారేజ్ సంబంధించి చూసుకుంటే 85 గేట్లుంటాయి, 86 పిల్లర్లుంటాయి. 3 పిల్లర్లు అంటే మహారాష్ట్ర సైడ్ ఉన్నటువంటి పిల్లర్లను బూచిగా చూపెట్టి నీళ్లన్నీ కూడా బయటకు కొట్టిపెట్టిన నేపథ్యంలో రైతాంగానికి తాగునీరు ఇవ్వాలనే ఒక లక్ష్యంతో గత 15 రోజుల నుంచి కూడా టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, వినోద్ రావు సార్ కావచ్చు, అంటే మాజీ మంత్రులు కూడా పెద్ద ఎత్తున దీని మీద ఉద్యమం చేస్తున్న నేపథ్యం. ప్రస్తుతం అయితే మనకు మేడిగడ్డను సందర్శించడానికి చెలో మేడిగడ్డ అనే ఒక బృహత్తర కార్యక్రమం ఉంది. మరికొంచెం అన్నారు. ప్రస్తుతం మనకు ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు మాజీ ఉపాధ్యక్షులు వినోద్ కుమార్ గారు, మరి నిరంజన్ రెడ్డి గారు, అంటే మంత్రులంతా కూడా ప్రశాంత్ రెడ్డి గారు అందరూ ఉన్నారు. వారితో మాట్లాడి మరి సార్ చెప్పండి సార్, అంటే ముఖ్యంగా దీనికి ఈ 85 సంబంధించి చూసుకుంటే కూడా 85 పిల్లర్లు అంటే 86 గేట్లు ఉన్నాయి. అయినా కూడా కావాలని చెప్పి ప్రాణహిత అనేది ఒక జీవనది, అది ఎల్లప్పుడూ ప్రవహిస్తున్న 3000 నుంచి 5000 క్యూసెక్ల నీరు వస్తూ ఉంటాయి. కానీ కావాలని వదిలిపెడుతున్న నేపథ్యం మనకు స్పష్టంగా కనిపిస్తుంది. అంటే దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు? ఇది కేవలం అక్కసుతో గత ప్రభుత్వానికి ఉండేటువంటి పేరును, ప్రతిష్టను, కీర్తిని జీర్ణించుకోలేక కొత్తగా తాము ఇచ్చినటువంటి వాగ్దానాలనేవి కూడా నెరవేర్చే పరిస్థితి లేని కారణంగా ప్రజల దృష్టి మళ్లించడానికి గత ప్రభుత్వపు పనిని చిన్నగా చేసి చూపించడానికి ఒక దురుద్దేశంతో ఉన్నటువంటి నాటకానికి రాష్ట్ర ప్రభుత్వం తెరతీసింది. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. తెలంగాణ సమాజం కానీ రైతాంగం కానీ తీవ్రంగా ఖండించాలి కూడా. ఎందుకంటే ఇందులో ఒక 3-4 గంభీరమైనటువంటి అంశాలు ఉన్నాయి. వాళ్ళేదో ఒక 3 పియర్స్ దగ్గర కింద కుంగిందని అది పెద్ద ఇష్యూ కాదు వాస్తవంగా. ఎందుకంటే ఇక్కడ నుంచి చూస్తే 85లో ఒక 3 మాత్రమే, ఆ 3 కూడా మహారాష్ట్ర వైపుకు ఉన్నాయి. అంటే బార్డర్, ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర బార్డర్ వైపుకు ఉన్నాయి. ఇప్పటికిప్పుడు కూడా ఇప్పుడు పారిపోతున్నటువంటి నీళ్లు ఏవైతే నీళ్లు వదిలిపెట్టినారో, ఇందులో నిల్వ ఉంచకుండా వదిలిపెట్టినారో, ఈ నీళ్లు మనం ఒక చిన్న అర్ధచంద్రాకారంలో ఒక చిన్న డైవర్షన్ బండ్ వేసుకుంటే కూడా ఇంటర్నల్గా లోపల ఈ సీజన్కు నీళ్లను మనం లిఫ్ట్ చేసి మనం మిడ్మానేర్కి ఇస్తే, మిడ్మానేర్ తెలంగాణ, నార్త్ తెలంగాణ వాటర్ జంక్షన్. అది ఆ పాయింట్ నుంచి ఎక్కడికైనా నార్త్ తెలంగాణలో నీళ్లు ఇవ్వచ్చు. ఓ దిక్కు రైతాంగం యొక్క పంటలు ఎటువంటి వ్యర్థ ప్రయత్నం చేసి ఈ దీన్నంతా కూడా ఎండబెట్టి నీళ్లు లేకుంటే ఇది విఫలమైందని చూపించడానికి చేసినటువంటిది ప్రభుత్వం యొక్క కుట్ర. కాబట్టి వాస్తవంగా ఏంటంటే మనం అర్థం చేసుకోవాల్సింది, ఇది ఒక భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే ఒక రివర్ మీద రివర్స్గా నీళ్లను వెనక్కి ఎత్తి పంపించేటువంటి ఒక ప్రక్రియకు శ్రీకారం చుట్టినటువంటి తొలి ఇంజనీరింగ్ ప్రాజెక్టు కాళేశ్వరం అండి. దీన్ని మనం గమనించాలి. ఇట్స్ ఎ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్. మొట్టమొదటి ప్రయోగం ఇది. సుమారు 100 కిలోమీటర్ల నిడివిలో 40 టీఎంసీల నీళ్లను 1 ఎకరా భూమి సేకరించకుండా, అదనపు భూసేకరణ లేకుండా గోదావరిని మాత్రమే రిజర్వాయర్గా వాడుకునేటువంటి ఒక అద్భుతమైనటువంటి నైపుణ్యంతో కూడినటువంటి ఆలోచన ఇది ఆలోచిస్తే అర్థమైతే దీని లోతుల్లో ఒక్కొక్కటి. ప్రధానంగా 2013 ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ తీసుకొచ్చిన తర్వాత ఇదే యూపీఏ ప్రభుత్వము ఈ దేశంలో ప్రాజెక్టులు కట్టాలన్నా, ఇంకేదైనా ప్రజాహిత కార్యక్రమాలు చేయాలన్నా కూడా భూసేకరణ అనేది అతిపెద్ద ఆటంకంగా పరిణమించింది. సో వీటన్నింటిని దృష్టిలో పెట్టుకుని ఆనాడు కేసీఆర్ రూపకల్పన చేస్తున్నారు. అన్నింటికి మించి ఏంటంటే ఇప్పుడు మనం వేసవిలో ఉన్నాం, వేసవి ప్రారంభం. గోదావరిలో చుక్క నీళ్లు లేవు పైనుంచి. ఈ కనిపిస్తున్న నీళ్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ప్రాణహిత నుంచి వస్తున్నాయి. వాళ్ళు చెప్పినటువంటి సిద్ధాంతమే కరెక్ట్ అయితే తుమ్మిడేటు దగ్గరనే ఒకవేళ కట్టాలనుకుంటానంటే మనకు ఉండేటువంటి సమస్య ఏంది? నీటి లభ్యతనే కదా. తర్వాత ల్యాండ్ అక్విజిషన్, ఇంపౌండింగ్ అయితే ల్యాండ్ అక్విజిషన్. ఈ రెండింటిని అధిగమించడానికే కదా ఇక్కడ కట్టింది. కాబట్టి ఇక్కడ మనం కట్టినటువంటిది ఈ రూపకల్పన ఏదైతే ఉందో గోదావరి మీదనే అదనపు భూసేకరణ లేకుండా నీళ్లను రివర్స్ పంపింగ్ సిస్టమ్ ద్వారా
మొత్తం తెలంగాణకు నీళ్లు అందించడం కోసం ఉద్దేశించినటువంటి కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేటువంటిది అద్భుతమైనటువంటిది. మొత్తం ప్రాజెక్టులో భాగంగా ఇది మేడిగడ్డ ఒకానొక బరాజ్. అన్నారం ఉంది, సుందిళ్ళ ఉంది, ఇంకా పంపింగ్ స్టేషన్స్ ఉన్నాయి, అండర్ గ్రౌండ్ టనల్స్ ఉన్నాయి, ఓపెన్ కెనాల్స్ ఉన్నాయి, రిజర్వాయర్స్ ఉన్నాయి, 45 లక్షల ఎకరాలకు పారవాటకమైనటువంటి సిస్టమ్ డెవలప్ అయి ఉంది. ఇవన్నిటిని పక్కకు పెట్టేసి కుంగిన 3 పిల్లర్లకు సంబంధించినటువంటిదే మొత్తం ఇదే ప్రాజెక్టు మొత్తం పోయింది అనేటువంటి ఒక దుర్బుద్ధితో దురుద్దేశంతో వాళ్ళు ఇవాళ దుష్ప్రచారం చేస్తున్నారు. అనవసరమైన ప్రతిష్టకు పోయి రేవంత్ సర్కార్ ఈరోజు రాష్ట్ర రైతాంగం యొక్క నోట్లో మట్టి కొడతా ఉన్నది. రైతులను గత 9.5 సంవత్సరాల కాలంలో కేసీఆర్ సుమారు 18 పంటలు ఏ రకమైన ఇబ్బంది లేకుండా అటు నీళ్లు గాని కరెంటు గాని పెట్టుబడి గాని ఏ రకమైన ఇబ్బంది లేకుండా పంటలు పండించడానికి వాళ్ళకి చేయూతనిచ్చి పండిన పంటలను కొని రైతుల్ని ఆనందపరిచినారు, సంతోషపెట్టినారు. ఇవాళ మొదటిసారి మళ్లీ కాంగ్రెస్ వచ్చింది, రైతుల కష్టాలు ప్రారంభమైనాయి. కరెంటు కటకట, నీటి కటకట, పెట్టుబడి లేదు, రైతు బంధు ఇయ్యాలడికి 3 ఎకరాలకు మించి ఇయ్యలేదు. ఆ 3 ఎకరాలకు ఇవ్వడానికే దాదాపు 3 నెలల కాలం తీసుకున్నారు. ఈ దుర్భరమైనటువంటి పరిస్థితులను రైతాంగం గమనించాలని మేము కోరుతా ఉన్నాం. దుర్భరమైనటువంటి పరిస్థితి కాంగ్రెస్ కల్పించినటువంటి పరిస్థితి. ఇవాళ పంటలన్నీ ఎండిపోతున్నాయి, 1000 ఎకరాలలో ఎండిపోతున్నాయి, ఎక్కడికక్కడ ఎండిపోతున్నాయి. బర్రెలను మెప్పుతుండ్రు, ఆవులను మెప్పుతుండ్రు, పశువులను మెప్పుతుండ్రు, గొర్రెలను మెప్పుతా ఉన్నారు. రైతులు దుఃఖపడి కంట కన్నీరు కార్చుకుంటా వాళ్ళు పెంచినటువంటి పంటల్ని ఇలా పశువులకు మెప్పుకునేటువంటి దుస్థితి వచ్చింది. ఇంత అనవసరమైన ప్రతిష్ట ఎందుకు? మీరు ఒకవేళ అందులో ఏదైనా పొరపాటు జరిగి ఉంటే సాంకేతిక పొరపాట, ఇతరత్ర పొరపాట ఏదైనా ఉండని జాతీయ స్థాయిలో ఒక నిపుణుల కమిటీ వేయండి, దాని ద్వారా నిర్ధారణ చేయండి, ఫస్ట్ దాన్ని రిపేర్ చేయండి. రిపేర్ చేసిన తర్వాత నిజంగానే అది ఒకవేళ మానవ తప్పిదం అయితే, ఉద్దేశపూర్వక తప్పిదం అయితే దానికి అవసరమైన శిక్షలకు ఉపక్రమించండి. ఎవడొద్దన్నాడు? అది చేయమంటేనంటే రాష్ట్రంలో ఉండేటువంటి లక్షలాది మంది రైతు కుటుంబాలకు శిక్ష ఇస్తారా మీరు? ఇదేం విఘ్నత, ఇదేం పరిపాలన ఎక్కడ చూసినామా? గతంలో కడెం ప్రాజెక్టు కొట్టుకపోలే, గతంలో శ్రీశైలం పంప్ హౌస్ నీట మునగలే, నాగార్జున సాగర్ ప్రకాశం బ్యారేజ్ లాంటి వాటికి ముప్పు వాటిల్లలే, ప్రకాశం బ్యారేజ్ యొక్క గేట్లు కొట్టుకపోలే, మూసీ గేట్లు కొట్టుకపోలే గతంలో. ఇవన్నీ కూడా గతంలో జరిగినవే కదా. ప్రమాదాలు జరగకుండా ఉంటాయా? అసలు అనుకోకుండా జరిగేటువంటిదే ప్రమాదం కదా. మరి అట్లా ప్రమాదాలు జరిగినప్పుడు వాటిని సవరించి భవిష్యత్తులో జరగకుండా ఉండడానికి ఏం చర్యలు తీసుకోవాలి తప్పిస్తే ప్రపంచంలో ఇది వరకు ఏది ఇటువంటిది ఎక్కడ ఏం జరగనట్లు, ఇదే మొదటిసారి జరిగినట్లు దుష్ట ప్రయత్నంతో చిత్రీకరించడం ఎందుకు అసలు? కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క వెకిలితనాన్ని, లేఖితనాన్ని, చిన్న బుద్ధిని, కురుస బుద్ధిని, రాష్ట్ర రైతాంగం పట్ల వాళ్ళకు ఉండేటువంటి ఒక కక్ష ధోరణిని, కేసీఆర్ మీద ఉండేటువంటి వాళ్ళ యొక్క అక్కసును కక్కడం కోసం మాత్రమే ఇవాళ వాళ్ళు ఇది ఒక ఇష్యూ చేస్తున్నారు. అందుకే ఈరోజు ఇక్కడికి వచ్చి సైట్కి వచ్చి రాష్ట్ర రైతాంగానికి ఒకసారి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రభుత్వం దిగి వచ్చి చేస్తే సరే, లేకపోతే ఏమవుతుందండి? ఈ ఉద్యమాలు చేసి తెలంగాణ తెచ్చుకున్న వాళ్ళం. అవసరమైతే తెలంగాణ రైతాంగం ధైర్యపోతాం, దర్వాజా కొడతాం, కడపకు 100 రూపాయలు జమ చేస్తాం, రైతులనే తీసుకొని వచ్చి, ఇంజనీర్లనే తీసుకొని వచ్చి మేము సొంతంగా రిపేర్ చేసుకుంటాం. తెలంగాణ రైతులే దాన్ని రిపేర్ చేసుకుంటారు. అప్పుడు తెలిసి వస్తుంది, వీళ్ళ ముఖాన కొడతారు ప్రజలు. చేయవలసిన పని చేయమంటానంటే అనవసరమైన రాద్ధాంతం చేస్తున్నారు. కడుపు మండుతా ఉంది. మేము రాష్ట్ర మాజీ వ్యవసాయ మంత్రిగా సాక్షాత్తు వ్యవసాయదారుని నేను. రోజు 100,000 మంది రైతుల్ని కలిసినటువంటి వాళ్ళ దుఃఖం తలుచుకుంటానంటే వశమైతే లేదు ఇవాళ. అరే కళ్ళ ముందర నీళ్లు పోతుంటే వాటిని ఆపి ఇవ్వమంటానంటే ప్రతిష్టకు పోయి మేము చేయం, రిపేర్ చేయం, దీన్ని ఇట్లే పెడతాం, కేసీఆర్ని ఏదో బోన్లో నిలబెడతాం, మేమేదో శిక్షిస్తాం. నువ్వు చేసేది ఉంటే, దమ్ము ఉంటే, నీకు చేత తర్వాత చేయవడద్దు అన్నాడు. నీకు నిజంగానే ఆ అవకాశం ఉంటే ఎవడని అడ్డుపడ్డా? ముందు నీళ్ళి, ముందు రిపేర్ చేయి, రైతుల పంటలు కాపాడు. గజ్జేనికి చేతనైతే లేదు. చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం ప్రభుత్వ వైఖరిని. రైతుల పట్ల, వ్యవసాయం పట్ల కక్ష ధోరణి కాంగ్రెస్ ప్రభుత్వం విడనాడాలి. రాజకీయాలను, వ్యవసాయాన్ని కలిపి చూడవద్దు. రైతులు రైతులే. ఏ ప్రభుత్వం అయినా, ఎవరైనా రైతుల కడగండ్లను తీర్చాల్సిందే, ఏ సర్కారైనా. ఇప్పటికే రైతు బంధు ఆలస్యం చేసి ముప్పు తిప్పలు పెడుతున్న రైతుల్ని. అప్పుసప్పులు చేసి సేద్యం చేసుకున్న రైతులు ఇలా పంటలు ఎండిపోయి వాళ్ళు పశువులకు మెప్పుకోవాల్సి వస్తుంది. ఇదేనా పాలన? ఇదేనా మీ మార్పు? దీనికోసమైనా కేసీఆర్ దించి మిమ్మల్ని ప్రజలు ఎక్కించింది? ఎన్ని మాయమాటలు చెప్తారు? రాష్ట్ర రైతాంగం కూడా దయచేసి ఆలోచించమని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.
సార్ మరో చూసుకుంటే బ్యారేజ్ నిర్మాణం అప్పుడు ఇది కనిపించేది కాపర్ డ్యామ్ సార్, యాక్చువల్ ఇదంతా కూడా కాపర్ డ్యామే. ఇది కట్టి ఇది చేసినట్టు అప్పుడు స్టార్టింగ్ కట్టి తెలుసు. వాటర్ అదే విధంగా ఇప్పుడు కూడా కట్టి వాటర్ ఆపి కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి నీళ్లు పంపించచ్చు కదా సార్? ఇక్కడ సింపుల్ అండి. రేవంత్ రెడ్డి గారు అన్నది అందరికి గుర్తున్నది, రాష్ట్ర ప్రజలందరికీ. కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేస్తా, కేసీఆర్ చేసిన పనులని ఆనవాళ్లు లేకుండా చేస్తా అని ఒక స్టేట్మెంట్ ఇచ్చినాడు. దాంట్లో భాగమే, ఆ కుట్రలో భాగమే ఇవాళ ఇది. ఇక్కడ జరిగింది ఏందండి, మీరు చూస్తున్నారు, కెమెరా అటు పెట్టి చూపించండి దయచేసి. జరిగింది ఏందండి, ఇంత సిరీస్ ఆఫ్ పిల్లర్స్ ఉన్నాయి, 86 పిల్లర్ల బ్యారేజ్ ఇది. ఈ 86 పిల్లర్ల బ్యారేజ్, ఇంత పొడుగుతా ఉన్న బ్యారేజ్లో ఆ చివర్లో ఎక్కడో ఒక 3 పిల్లర్లు కుంగినాయి. ఆ 3 పిల్లర్లు కుంగిన దాన్ని రిపేర్ చేయక నీళ్లు అన్ని వదిలిపెడుతున్నారు. ఇప్పుడు కూడా ఫ్లో చూడండి ఎట్లా ఉందో, ఈ పొడుగు నీళ్ళన్నీ వదిలిపెడుతున్నారు. ఇప్పుడు 3 నెలల నీళ్ళు వదిలిపెడుతున్నారు. అది రిపేర్ చేసి ఉంటే, ఈ నీళ్ళని ఆపుకొని ఉంటే ఇప్పుడు ఈ సీజన్లో రైతులకు నీళ్ళు ఇచ్చేవారు. అంటే కేవలం కేసీఆర్ కట్టింది ఇది వేస్ట్ అన్న అబద్ధ ప్రచారం చేసి రాజకీయ లబ్ధి పొందటానికి వాళ్ళ రైతులని వాళ్ళ ఎండగొడతా ఉన్నారు మొత్తం. ఇవాళ ఇది చాలా అన్యాయం. ఇప్పుడు ఈ బ్యారేజ్ మీకు కనిపించే బ్యారేజ్ కాళేశ్వరం సమాహారంలో 85,000 కోట్ల కాళేశ్వరం ప్రాజెక్ట్ ఖర్చు చేసిన దాంట్లో ఈ బ్యారేజ్ విలువ 3,500 కోట్లు. కేవలం ఈ 3,500 కోట్ల 86 పిల్లర్లతో కలిగినటువంటి బ్యారేజ్లో చెడిపోయింది 3 పిల్లర్లు. అంటే ఎంత శాతం అండి? ఆ 3,500లోనే ఒక నీకు 5%. అంటే నీకు చెడిపోయిందో 100-200 కోట్ల రూపాయల చెడిపోయిన పనికి రిపేర్ చేయక మొత్తం 85,000 కోట్ల పని అంతా వేస్ట్ అన్న మాట ఇవాళ మాట్లాడుతున్నారు. ఈ కాళేశ్వరం ప్రాజెక్టు ఈ ఒక్క బ్యారేజ్ కాదు, దీనికంటే మొదలు అన్నారం బ్యారేజ్ ఉంది, దానికంటే మొదలు సుందిల్ల బ్యారేజ్ ఉంది, 3 బ్యారేజ్లు, అట్లనే 21 పంప్ హౌజ్లు, అట్లనే నీకు 19 సబ్స్టేషన్లు, అట్లనే 15 రిజర్వాయర్లు, 140 టీఎంసీల కెపాసిటీ గల 15 రిజర్వాయర్లు, అట్లనే ఒక నీకు 200 కిలోమీటర్ల పొడవు గల సొరంగ మార్గం, సొరంగం కెనాల్, అట్లనే 1,500 కిలోమీటర్ల కెనాల్. ఇవన్నీ కలిపితే కాళేశ్వరం ప్రాజెక్టు. దాంట్లో 200-300 కోట్ల రూపాయల విలువ చేసేటువంటి ఆ 3 పిల్లర్ల యొక్క చెడిపోయిన ఖర్చుని, ఆ భాగాన్ని తీసుకొని మొత్తం ప్రాజెక్ట్ అంతా వేస్ట్ అన్న అబద్ధ ప్రచారం చేస్తున్నారు. కాబట్టి ఇవాళ మా బృందం ఇక్కడికి వచ్చింది. ఇంక అక్కడికి పోతాం, ఇంకా పోలేదు. మా కేటీఆర్ గారు వచ్చిన తర్వాత, హరీష్ రావు గారు వచ్చిన తర్వాత అక్కడికి వెళ్తాం. సో ఇది చాలా అన్యాయం. నేను ఇప్పటికి కూడా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పటికి కూడా దానికి కాఫర్ డ్యామ్ ఒకటి కట్టి ఇమీడియట్గా, ఇప్పుడు ఇంతకుముందు కూడా ఈ ప్రాజెక్టు కట్టేటప్పుడు నీళ్లు పారుతుండే, ప్రాణాయిత నీళ్లు పారేటప్పుడు ఇది మీరు చెప్పింది కరెక్టే, ఇది పాత కాఫర్ డ్యామ్, నేను అప్పుడు కూడా వచ్చాను. సో అట్లనే ఒక కాఫర్ డ్యామ్ కట్టుకొని ఆ 3 పిల్లర్లను రిపేర్ చేసుకొని ఈ మొత్తం గేట్లు దించి నీళ్లు ఆపుకోవచ్చు, నీళ్లు ఆపుకొని రైతులకు నీళ్లు ఇవ్వచ్చు. ఈ పని మొదలు చేయాలా మీరు రేవంత్ రెడ్డి గారు. దయచేసి రాజకీయం కోసమో, కేసీఆర్ కట్టినటువంటి ఆనవాళ్ళని చెరిపేయడం కోసమో రైతులను మీరు ఎండబెట్టకండి. ఆయన అన్నాడు మిషన్ భగీరథ వేస్ట్ అంటాడు. అంటే కేసీఆర్ ఏ మంచి పని చేసినా కాళేశ్వరం కడితే అది వేస్ట్, మిషన్ భగీరథ వేస్ట్ అంటాడు. మిషన్ భగీరథ వేస్ట్ అయితే ఇవాళ ఖాళీ బిందెల ప్రదర్శన ఎక్కడ ఉందా అండి మొత్తం రాష్ట్రంలో? టీఆర్ఎస్ కేసీఆర్ రాకున్న మొదలు ఎట్లా ఖాళీ బిందెల ప్రదర్శనలు ఉంటుండే, ఇప్పుడు ఒక్క ప్రదర్శన ఉన్నదా? మిషన్ భగీరథతోటి ఇవాళ నీళ్ళు తాగుతా ఉన్నారు, అది వేస్ట్ అంటాడు. ఇవాళ కరెంటు 1 నిమిషం కూడా పోకపోయేది కేసీఆర్ వచ్చిన తర్వాత, వీళ్ళకంటే మొదలు ఇవాళ కరెంటు పోతా ఉన్నది. అప్పుడు 1 నిమిషం కరెంటు పోకపోయేది. కేసీఆర్ కట్టిన పవర్ ప్లాంట్లు వేస్ట్ అంటాడు ఆయన. అంటే కేసీఆర్ చేసిన ప్రతి మంచి పనిని ఇది వేస్ట్ అని అబద్ధ ప్రచారాలు చేసి ప్రజల్ని తప్పుదో పట్టించి రాజకీయ పబ్బం గడుపుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఆయన ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో అవి నెరవేర్చలేక, అవి తీర్చలేక ప్రజల దృష్టిని మరచడానికి ఇవాళ ఇంత భారీ కుట్ర చేస్తా ఉన్నాడు. ఇది అన్యాయం, దుర్మార్గం. ఏ ముఖ్యమంత్రి కూడా ఇట్లా చేయొద్దు. ముఖ్యమంత్రి అంటే ఒక తండ్రి లాంటి వాడు రాష్ట్రానికి, రైతులను ఎండబెట్టే పని చేయొద్దు. ఇప్పటికైనా కళ్ళు తెరవాలి ఆయన, కళ్ళు తెరిచి తొందరలోనే రిపేర్ చేయాలి, రిపేర్ చేసి నీళ్లు నింపాలి, నీళ్లు నింపి ఇవాళ రైతులకు నీళ్లు ఇవ్వాలి. ఇది మా డిమాండ్. మీరు గోదావరికి సంబంధించి చూసుకుంటే అనువనున మీరు తిరిగినట్టు పడి అన్ని విషయాలు మీకు తెలుసు. ఈరోజు ఈ విధంగా చేయడం
అంటే అంటే చూస్తుంటే ప్రాక్టికల్ ఉన్నా కూడా కావాలని చేస్తున్నట్టు అనుకోవచ్చు. అంటే ప్రభుత్వాలు వస్తుంటే పోతుంటే కానీ ప్రజలు ఇంపార్టెంట్, తాగునీరు సాగు ఇట్లా చేయడం ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు? ఇంకో మనం ఒక ఇల్లు కట్టుకుంటాం, ఇంట్లో ట్యూబ్ లైట్లు ఉంటాయి, ఫ్యాన్లు ఉంటాయి, ఓ ఫ్రిడ్జ్ ఉంటుంది, ఒక ఏసీ ఉంటుంది, లైట్లు ఉంటాయి. ఫ్యూజ్ ఎగిరిపోయింది అనుకోండి, అన్ని బంద్ అవుతాయి. అంతేనా కదా? ఫ్యూజ్ వేసుకుంటావా? ఫ్యూజ్ పోయిందని చెప్పి ఇవన్నీ అమ్ముకుంటావా? ఫ్యాన్లు తీసి లైట్లు తీసి అమ్ముకుంటావా? ఒక గది రేవంత్ రెడ్డి ఆలోచన. అర్థమైందా అండి? ఇంకా ఇంతకంటే ఎక్కువ ఏం లేదు. ఇంతమంది మా ప్రశాంత్ రెడ్డి గారు చాలా ఆయన ఇంజనీరు, చాలా స్పష్టంగా చెప్పిండు. ఎంత గొప్పగా చూడని ఎంత ప్రాజెక్టు. ఇక లాస్ట్ 3 అడే పని అవుతుందా? ఒక్క మనిషి లేడు అక్కడ. కాఫర్ డ్యామ్ కడతామన్నాడు కదా, ఒక్క మనిషి లేడు, ఒక పొక్లేన్ లేదు, ఒక ట్రాక్టర్ లేదు, ఒక టిప్పర్ లేదు, ఏమి లేదు. అంటే 4 నెలల తర్వాత వర్షాలు పడతాయి. ఇది ఏంది? గోదావరి నది. ఇది ప్రాణహిత కలిసిన తర్వాత గోదావరి నది ఇది ఉగ్ర రూపం చూపిస్తుంది. జూలై ఆగస్టులా ఉప్పొంగిపోతే ఇప్పుడు మనం ఉన్న దగ్గర కూడా ఇక్కడ చెంబుతో నీళ్లు తీసుకునే అంత నీళ్ళు వస్తాయి ఇక్కడికి. ఇంత ఉగ్రభూ వచ్చేటువంటి ఈ నదిని ఇలా ఇట్లా అక్కడ రిపేర్ చేయకుండా పెడితే ఏదైనా నష్టం జరిగితే ఎవరు నష్టపోతారు? ఏమైనా నష్టం జరిగితే దాని బాధ్యుడు రేవంత్ రెడ్డి. ఈ మేడిగడ్డ ప్రాజెక్ట్ కి బ్యారేజీకి ఏమైనా నష్టం జరిగితే ద కల్ప్రిట్ విల్ బి మిస్టర్ రేవంత్ రెడ్డి అండ్ హిస్ క్యాబినెట్. ఎస్, దీంట్లో తప్పిదాలు జరిగితే విచారించండి. ఎవరు తప్పులు చేసిండ్రు? అది మెయింటెనెన్స్ లోపమా, ఇంజనీరింగ్ డిజైన్ లోపమా, లేకపోతే ఏమి లోపమనేది తేలాలి. అది మేమే అడ్డుపడతలేం. విచారించండి. ఎవరైతే నేరం చేస్తే, తప్పు చేస్తే శిక్షించండి. కానీ ప్రజల సొమ్ముతో కట్టినటువంటి ఇది గొప్ప ప్రాజెక్టు చూడండి. ఎంత 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 ఎడల్పుగా ఇవాళ గోదావరి ప్రవహిస్తానే. ఇట్లా మీకు నీళ్లు ఉత్తగా అవపడుతున్నాయి. అక్కడ పోయి నిలబడితే కొట్టుకపోతాం, అంత ఉధృతంగా పోతుంది ఇవాళ. చూడండి, ఆడ అడ్డుకట్టేసి దాన్ని ఆపొచ్చు. ఇప్పుడు కాదు, 2008లో కాంతెనపల్లి ప్రాజెక్టు కట్టాలని చెప్పి అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారి వ్యతిరేకంగా మేము ఉద్యమాలు చేసినప్పుడు చనిపోయినటువంటి విద్యాసాగర్ రావు గారు, రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ గారు, మేము కాంతెనపల్లి దగ్గర గోదావరి దాటాలంటే మే 27, 2008 దాటనియ్యలేదు. ఇప్పుడు కూడా అది స్లోగా పోతుంది గోదావరి అనుకుంటాను. మీరు ఆ కింద చూడండి, తెప్పలేసుకొని పోతున్నారు అక్కడ. అంత గొప్పగా ఇది ప్రవహిస్తుంది. కాబట్టి ఈ నీళ్లు ఇప్పుడు నిజంగా వీటిని కాపాడి ఉంటే ఇలా తెలంగాణ లోపట ఏది మిడ్ మానేరులో నీళ్లు నింపితే దాదాపు ఇలా ఎండిపోతున్నటువంటి వరి పొలాలు, మొక్కజొన్న పెరడ్లు అన్నిటి కూడా కాపాడుకునే వాళ్ళం. తుమ్మిడి హట్టి అక్కడ కడితే ఇదంతా కాకపోని ఊకే పదే అంటుంది కదా. ఇంకా అసలు వాళ్ళకు ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆ రోజు మంత్రి ఉండే, కిరణ్ కుమార్ రెడ్డి గారు ప్రభుత్వంలో మంత్రి ఉండే. వాళ్ళ ముఖ్యమంత్రే మహారాష్ట్ర ముఖ్యమంత్రి, వాళ్ళ ప్రధానమంత్రి, వాళ్ళ పార్టీ ప్రధానమంత్రి ఢిల్లీలో మన్మోహన్ సింగ్ గారు, సోనియా గాంధీ గారు ఏఐసిసి అధ్యక్షురాలు, ఢిల్లీలో ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు, మహారాష్ట్రలో ముఖ్యమంత్రి అశోక్ చౌహాన్ గారు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు. వాళ్ళ ప్రభుత్వాలన్నప్పుడే పర్మిషన్ తీసుకురాని వాళ్ళు ఇప్పుడు మాట్లాడే అర్హత ఉన్నది వాళ్ళకు. తుమ్మిడి హట్టి దగ్గర ఎవడు వద్దన్నాడు మిమ్మల్ని గట్టంగా? ఎవడు వద్దన్నాడు? నిజంగా నీళ్లుంటే పర్మిషన్ తీసుకున్నారా మీరు? పర్మిషన్ ఇయ్యమన్నాడు. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మేమందరం బొంబాయికి పోయినాం, ఫడ్నవీస్ గారి దగ్గర కూర్చున్నాం. వారన్నారు నేను పర్మిషన్ ఇయ్యా, నా కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఇయ్యలేదు, నేనిస్తే నన్ను తిట్టారా, నేను ఇయ్యను అని చెప్పిండు. ఆయన మంచి మాట చెప్పిండు ఆ రోజు. మినిట్స్ లో రికార్డు ఉన్నాయి. నా ప్రిడిసీసరే పర్మిషన్ ఇవ్వలేదు, నేను ఎట్లా పర్మిషన్ ఇస్తానండి? మీరు ఇంకొక దగ్గర ఆలోచించు అంటే అప్పుడు ఇంకో ఇది ఆలోచించినాం. తెలంగాణ సమస్యలకి తెలంగాణ కళ్ళతోని, తెలంగాణ గుండెతోని, తెలంగాణ మనసుతోని ఆలోచిస్తున్న ఆలోచన వస్తుంది. వీళ్ళు అటు ఇటు నిన్న మొన్న చూసాం కదా, నియామకాలన్నీ చూసాం కదా. మళ్ళంతా సీమాంధ్ర నాయకులు వచ్చిండ్రు, రాజ్యసభ సభ్యులు, హైకోర్టులో జీపీలు, పీపీలు, తర్వాత నామినేటెడ్ పోస్టులు. కాబట్టి ఇక్కడ నీళ్ళు ఆగకుండా మళ్ళా దాని పేరేంది కింద ధవళేశ్వరం ప్రాజెక్టు దాకా నీళ్లు పోతుంది. ఆ చంద్రబాబు నాయుడు అనుకునేది, ఆంధ్రలో అనుకునేది గిదే. ఈ నీళ్ళన్నీ పోవాలి, ధవళేశ్వరం పోవాలి, మళ్ళీ అక్కడి నుంచి పోలవరం నుంచి వెళ్ళిపోయి ఆంధ్ర పంటలు పండాలి. ఇంకొక దాంట్లో భాగమే
ఇలా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆలోచిస్తారు. ఎందుకంటే జాతీయ పార్టీలు కదా, అన్ని రాష్ట్రాలను చూసుకోవాలి కదా. ఇది మొత్తం మీద సాయి మాధవి మరికొద్ది సేపట్లో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో పాటు ఇటు హరీష్ రావు మరియు బృందం రానున్నది. ఇప్పటికే భూపాలపల్లి నుంచి బయలుదేరిన పరిస్థితి. ఇప్పుడిప్పుడే పెద్ద ఎత్తున మేడిగడ్డకు చేరుకుంటున్నారు. మేడిగడ్డలో జరిగే ప్రతి అంశాన్ని కూడా పరిశీలిస్తారు. సాంకేతిక నిపుణులతో కూడా మాట్లాడతారు. అసలు ఏం జరిగింది, ఎక్కడ ప్రాబ్లం అనే దాన్ని కూడా పూర్తిగా చూసిన తర్వాత అన్నారం వెళ్లిన తర్వాత మీడియా సమావేశం నిర్వహిస్తారు. మీడియా సమావేశంలో తేట తెల్లంగా తెలంగాణ ప్రజానీకానికి మేడిగడ్డలో జరిగిన ప్రతి విషయాన్ని కూడా కూలంకుషంగా చెప్పే అవకాశం మనకు స్పష్టంగా కనిపిస్తోంది. ఇది ఇక్కడ తాజా అప్డేట్. ఓటు స్టూడియో.